నుంచి వాట్సాప్లోనే 10th ఇంటర్ ఫలితాల విడుదల సన్నాహాలకు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రిజల్ట్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సెల్ ఫోన్లకు మార్కుల జాబితా ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరించిన అధికారులు ఏప్రిల్ 3వ వారంలో ఇంటర్ అలాగే నెలాఖరుల 10 ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆధార్ లేని గిరిజనులకు సువర్ణావకాశం అని ముత్తుకూరు ఎంపీడీఓ నాగమణి తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 11 వరకు ఆధార్ క్యాంపులు కొనసాగుతాయని ఆ అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మార్కెట్లో దొరికేవి కాకుండా ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఓఆర్ఎస్ను వాడుకోవాలని ముత్తుకూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవికృప సూచించారు. రానున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆమె మండల వాసులకు పలు సూచనలు చేశారు. దేశంలో ఏప్రిల్ 1 నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు వచ్చాయి. ఏటీఎం ఉపసంహరణ రుసుము, సేవింగ్ ఖాతా మినిమం బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు ప్రయోజనాలు, డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు సహా మరెన్నో విషయాలు ఉన్నాయి. అవినీతికి పాల్పడిన వారిని వదలమని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి హెచ్చరించారు. చిట్టిపల్లి వద్ద జగనన్న లేఅవుట్లను మంత్రి కొలుసు పాదచారితో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. గ్రామాల్లో మట్టి రోడ్డు లేకుండా చేస్తామని టీడీపీ శ్రేణులు అన్నారు. మంత్రి ఆనం ఆదేశాలతో సంఘంలో జోరుగా పనులు చేస్తామని వారు చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా ఆంధ్ర కేసరి పాఠశాల రాణిస్తుందని వక్తలు పేర్కొన్నారు. కావలి పట్టణంలో ఆంధ్ర కేసరి మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల 71వ వార్షికోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. దమ్మపేటలో విషాదం చోటు చేసుకుంది. పత్వరిగూడెంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు దమ్మపేట మండలం అర్బన్ కాలనీకి చెందిన గజబోయిన ప్రశాంత్గా గుర్తించారు. లారీని డ్రైవర్ని ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు.